ఉన్నాడు. ఓకే. గతంలో మీరు చేసిన పోరాటం, మీరు వేసిన కేసులు రైతుల కోసం, రైతులు ఆందోళనలు, కష్టాలు తీర్చడం కోసం మీరు కేసులు వేశారు. వాళ్ళ తరఫున మీరు ఫైట్ చేశారు. ఇప్పుడు వేస్తున్నవి ఏంటి? అసైన్ ల్యాండ్కి సంబంధించిన కేసు కావచ్చు, అలాగే ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించిన కేసు కావచ్చు. ఒక్కొక్క కేసుకు సంబంధించి కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్ కేసు గురించి మాట్లాడదాం సార్. సార్, అది నేను ఇప్పుడు వేసినటువంటి కేసు కాదండి. 2022 ఆ ప్రాంతంలో మా భూములు అన్యాయంగా తీసుకుంటున్నారు, మాకు అన్యాయం జరిగింది, మా భూముల్లో మధ్య నుంచే వాళ్ళు ముందుగా ప్లాన్ చేసుకున్నారు కాబట్టి మా భూములకు రావాల్సినటువంటి రేట్లను రానివ్వకుండా ఇక్కడ వాళ్ళు భూములు కొనుక్కొని మా భూముల మధ్యలోంచి వెళ్ళి తీసుకెళ్తున్నారు అనే దాని మీద నాకు మా మంగళగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే ఇన్నర్ రింగ్ రోడ్డు వాళ్ళు ప్రపోజ్ చేసుకున్నారో ఆ రోజుల్లో ఆయా రైతులు నా దగ్గరకు వచ్చి రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ అన్నిటినీ నేను బేస్ చేసుకొని ఆ రోజుల్లోనే 2022 ఆ ప్రాంతంలోనే నేను పోలీసు వారికి నేను ఒక కంప్లైంట్ ఇచ్చాను. ఆ కంప్లైంట్ బేస్ చేసుకుని ఆ రోజున సిఐడి ముందుగా ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఒక ఎఫ్ఐఆర్ని నమోదు చేసుకోవడం జరిగింది. సార్, బేసిక్గా ఏ కంప్లైంట్లో అయినా సరే ఒక వాస్తవం లేదు అనేది కనుక పోలీసులు ప్రాథమిక నిర్ధారణకి రాకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయరు. ఎస్, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిపోయింది. ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిన తర్వాత ఇంకా గమనించాల్సింది ఏంటంటే 2 సంవత్సరాల తర్వాత దాని మీద ఛార్జ్ షీట్ కూడా వేయటం జరిగింది. ఏమంటే ఇక్కడ గమనిస్తే అసలు ఏం జరిగింది అనే దానికి వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే అమరావతి రాజధాని అని చెప్పి డిక్లేర్ చేసుకున్నాడో 2014 డిసెంబర్ ఆ సమయంలో, కానీ ఆయన మనుషులైనటువంటి నారాయణ గారికి కానివ్వండి, హెరిటేజ్ వాళ్ళకి కానివ్వండి, అదేవిధంగా నారాయణ గారి తెర వెనుక ఉన్నటువంటి ఆయన బినామీ అంజనీ కుమార్ గారని చెప్పేసి ఆయన ఆర్కే హౌసింగ్ వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా లింగమనేని రమేష్ గారు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా ముందే చెప్పెట్టాడు, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ రాజధాని ఇక్కడ వస్తుంది, ఇన్నర్ రింగ్ రోడ్డు ఈ విధంగా తీసుకువెళదాం మనము, ఇక్కడ మీరు భూములు కొనుక్కోండి అని చెప్పాడు. కాబట్టే మంత్రి నారాయణ గారు ఆ రోజుల్లో సుమారు 300 నుంచి 350 ఎకరాలు ఆయన బినామీల పేర్ల మీద కొనుక్కున్నారు. హెరిటేజ్కి ఇవన్నీ ఎవరి భూములు? లింగమనేని రమేష్ గారి భూములు. లింగమనేని రమేష్ గారికి కూడా 200-300 ఎకరాలు సుమారుగా ఉన్నాయి. ఇది రాజధాని డిక్లేర్ కాకముందే. డిక్లేర్ అయిన తర్వాత ఆయన సుమారు 400-500 ఎకరాల భూములు కొనుక్కున్నాడు అక్కడ. సో ఈ కొనుక్కున్నటువంటి భూముల్లో ఆయన నారాయణ గారి కుటుంబ సభ్యులకి, ఆయన బంధుమిత్రులందరికీ కూడా ఈయన అమ్ముకున్నాడు. అదేవిధంగా వీళ్ళు అమ్ముకున్నారు. అదేవిధంగా హెరిటేజ్కి కూడా సుమారు 18 ఎకరాలు లింగమనేని రమేష్ గారు అమ్మటం జరిగింది ఆ రోజున. ఈ 18 ఎకరాలు కేవలం ఎకరం 8 లక్షల రూపాయలకు మాత్రమే అమ్మారండి. రాజధాని రాకముందు ఏ రేటు ఉంది, రాజధాని డిక్లేర్ అయిన తర్వాత ఏ రేటు ఉందనేది ప్రజలందరికీ తెలిసిందే. ఒకటి, అక్కడే కోట్లాది రూపాయల లబ్ధి పొందేశారు వాళ్ళు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి కూడా సుమారు 2.5 ఎకరాలు లింగమనేని రమేష్ గారు అమ్మారు. ఇవన్నీ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఉన్నాయండి. అయితే ఇది నేను కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు మొత్తం ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు సుమారు 18-20 మంది మీద ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. వాళ్ళల్లో A1గా చంద్రబాబు నాయుడు గారు, A2గా నారాయణ గారు, లింగమనేని రమేష్ గారి సోదరులు, తర్వాత అంజనీ కుమార్ ఉరఫ్ బాబీ అనేవాళ్ళు, వీళ్ళు తర్వాత అనేక కంపెనీలు కూడా వీటిలో ఉన్నాయి. వీటన్నిటిని మీద ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో సంవత్సరన్నర ఇన్వెస్టిగేషన్లో అనేక అకౌంట్లు సీజ్ చేయటం జరిగింది. ఎవరెవరి మధ్య ఎలాంటి డీల్స్ కుదిరినాయి ఇవన్నీ కూడా వీళ్ళు సాక్ష్యాధారాలు పూర్తి స్థాయిలో అటు రెవెన్యూ నుంచి కానివ్వండి, ఇటు MAUD నుంచి కానివ్వండి సంపాదించుకోవడం జరిగింది సిఐడి వాళ్ళు. దానికన్నా ముందు ఎప్పుడైతే ఇన్నర్ రింగ్ రోడ్డు వచ్చిందో, ఇన్నర్ రింగ్ రోడ్డు చెయ్యాలి అని చెప్పేసి చాలా మంది ఏమన్నారంటే, అసలు రోడ్డే వేయలేదు కదా, దీంట్లో కేసు ఏందండి, మీరు ఎలా ప్రూవ్ చేయలేదు, రాజధాని వస్తుంటే ఎవరైనా పోయి భూములు కొనుక్కుంటారు కదా అని అన్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. కానీ ఇక్కడ ఏం జరిగింది అని అంటే, వీళ్ళు క్రిమినల్ కాన్స్పిరసీ ఎలా చేశారు, 120B సెక్షన్ కింద ఎలా వీళ్ళు వచ్చారు అని అంటే, వీళ్ళు సుర్బానా జురాంగ్ అని చెప్పి ఒక సింగపూర్ కంపెనీకి కన్సల్టెన్సీ కోసం, ఈ రోడ్డు కన్సల్టెన్సీ కోసం వీళ్ళు ఆ కంపెనీకి కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి భావించి కాంట్రాక్ట్ పిలవకుండా, అంటే టెండర్ పిలవకుండా నామినేషన్ బేసిస్ మీద ఇచ్చేసారండి.
వాళ్ళు పూర్తిగా చేయరేమో అంటే అందరూ వీళ్ళలాగా దొంగలు ఉండరు కదండి. మళ్ళీ ఏం చేశారంటే హైదరాబాదు, చెన్నైలో వీళ్ళ ఉన్నటువంటి ఎస్టీయూపీ అనే ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీని వాళ్ళను కూడా నామినేషన్ బేసిస్ మీద తీసుకోవడం జరిగింది. ఈ సుర్బానా జురాంగ్ వాళ్ళకి, ఎస్టీయూపీ వాళ్ళకి, వీళ్ళిద్దరికీ కూడా ప్రభుత్వ ఖజానా నుంచి వీళ్ళు సుమారు 20 కోట్ల రూపాయలు డబ్బులు కట్టేశారు. ఓకే. సో ఇప్పుడు చెప్పండి, రాజధాని ఎవరైనా కొనుక్కోవచ్చు అన్నటువంటి ప్రజలు కానివ్వండి, ఎవరైనా మాట్లాడేవాళ్ళు, లేదా రోడ్డే లేదు కదా అన్నవాళ్ళు, మరి 20 కోట్ల రూపాయలు ఎలా పే చేశారండి ప్రభుత్వ ఖజానా నుంచి? రెండవది, ఎలా భూములు వాళ్ళు కొనుక్కున్నారు? అక్కడే ఎందుకు కొనుక్కున్నారు? అంటే ఎప్పుడైతే ఇది రిజిస్ట్రేషన్ జరిగిందో, ఎప్పుడైతే ఈ కేసు స్టార్ట్ అవడం జరిగిందో వాళ్ళు ఆగిపోయారు. అసలు ఆగిపోయారు. దీన్ని ఇంకా కొనసాగిస్తే ఇబ్బందులు పడతామని. సో వీళ్ళందరూ కూడా అట్లానే హెరిటేజ్కి సంబంధించి, హెరిటేజ్ కూడా దీంట్లో నారా లోకేష్ గారు కూడా ఒక ఎక్యూజ్డ్గా ఉన్నాడు దీంట్లో. A14లో ఉన్నారు ఆయన ఎందుకు ఉన్నారు అని అంటే, ఆ రోజుల్లో నారా లోకేష్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా హెరిటేజ్లో పనిచేస్తూ ఉన్నారు ఆయన. సో ఆయన వ్యక్తిగతంగా ఆయన MAUD అధికారులతోటి, అదేవిధంగా రెవెన్యూ అధికారులతోటి ఆయన జరిపినటువంటి వాట్సాప్ సంభాషణలు కానివ్వండి, ఈమెయిల్స్ కానివ్వండి, రిటర్న్ డాక్యుమెంట్లు కానివ్వండి, ఇవన్నీ కూడా సుమారు 200 డాక్యుమెంట్ల వరకు కూడా ఎవిడెన్సెస్ సిఐడి సంపాదించగలిగింది. సో ఇవన్నీ తీసుకొని వెళ్ళి వాళ్ళు ఛార్జ్ షీట్ వేయటానికి వాళ్ళు రెడీ అయ్యారు. కాబట్టి ఎప్పుడైతే FIR వచ్చిందో, తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కూడా రోడ్డే లేదు, కేసే లేదు అని అనుకున్నటువంటి ఈ పెద్ద మనుషులందరూ కూడా మరి ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి హైకోర్టుకి వెళ్ళటం జరిగిందండి? తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళాలి? యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. సో ఇక్కడ గౌరవ న్యాయస్థానం యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది. కానీ ఏ కండిషన్ల మీద ఇచ్చింది? మీరు నిందితులను కానివ్వండి, సాక్షులను కానివ్వండి, తర్వాత ఏ అధికారిని కానివ్వండి బెదిరించడం కానివ్వండి, లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేయటం, లంచం తీసుకోవడానికి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉంటాయి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేటప్పుడు. వాటికి లోబడి మీరందరూ ఉండాలి అనే దాని మీద వాళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడం జరిగింది. రైట్. 2022లో నేను ఇచ్చినటువంటి కంప్లైంట్ 2024లో అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతో మంది అధికారులు, పోలీసు అధికారులు పనిచేసి ఈ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, నారాయణ గారు, ఇలాంటి లింగంనేని రమేష్ గారు, వీళ్ళందరి మధ్య, ప్రభుత్వానికి మధ్య జరిగినటువంటి MAUD మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అర్బన్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, అదే రెవెన్యూ వాళ్ళ మధ్య జరిగినటువంటి ఇల్లీగల్ ఏ అయితే అధికారులను బెదిరించి వీళ్ళు చేశారో అవన్నీ పూర్తి స్థాయిలో సాక్ష్యాధారాలు సేకరించుకొని 2024 బహుశా మార్చి అనుకుంటా ఆ టైంలో వీళ్ళు ఛార్జ్ షీట్ వేయటం జరిగిందండి ట్రయల్ కోర్టులో. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆ ఛార్జ్ షీటుని ఈ కేసు మొత్తాన్ని కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద దీన్ని తీసేయండి, కొట్టేసేయండి, అసలు కేసు ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఎప్పుడైతే 2022లో కంప్లైంట్ దగ్గర నుంచి ఛార్జ్ షీట్ వేసే వరకు 2024 వరకు అధికారులు పనిచేశారో దాంట్లో ఉన్నటువంటి ఇన్వెస్టిగేటివ్ అధికారి, కీలకమైనటువంటి DSP స్థాయి అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన వేసాడు, ఏమండి సాక్ష్యాధారాలు ఉన్నాయి సార్, ఇది కేసు ఛార్జ్ షీట్ వేస్తున్నామండి అని చెప్పి. ఇప్పుడు విచిత్రంగా అదే పోలీసు అధికారి, ఇన్వెస్టిగేటివ్ అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఇప్పుడు ఆయన చేత ఇప్పుడు ట్రయల్ కోర్టులో అసలు కేసు ఏం లేదు సార్, అసలు తప్పులు ఎక్కడా జరగలేదు, ఇది పొరపాటున కేసు రిజిస్టర్ అయిందని చెప్పి ఇవాళ గౌరవ ట్రయల్ కోర్టు దగ్గరికి వెళ్ళారు అని అంటే, వాళ్ళతో ఆ ఇన్వెస్టిగేటివ్ అధికారితో వేయించారు అని అంటే అసలు ఏం జరిగి ఉంటుంది అనేది ఎవరైనా ఊహించుకోగలుగుతారండి. అది సార్. అంటే ఇప్పుడు ఆయన బెదిరించో, ఒత్తిడి తీసుకొచ్చో కేసు విత్డ్రా చేయించుకోవడం కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు అనుకుంటే, అప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా బెదిరించో, ఒత్తిడి తీసుకొచ్చో కేసులు పెట్టించారు అని అనుకోవడానికి సంబంధించిన ఆస్కారం కూడా ఉంటుంది కదా? బ్రహ్మాండం సార్. సార్ ఇప్పుడు నేనేమన్నానంటే, మీతోటి వందలాది మంది పోలీసు అధికారులు పనిచేశారు, వేలాది డాక్యుమెంట్లు అండి. ఛార్జ్ షీట్ వేయకపోయే ముందు అప్పుడున్నటువంటి పోలీసు అధికారులు సేకరించుకున్నటువంటి ఎవిడెన్సెస్ అవి ఎప్పుడైతే మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము కొట్టేయటానికి
ఇవాళ సబ్మిట్ చేసుకున్నారు ఈ కేసును తీసేయమని. నేను యాజ్ ఏ కంప్లైనెంట్గా నాకున్నటువంటి హక్కును వినియోగించుకొని, చట్టపరమైనటువంటి హక్కును వినియోగించుకొని, నాకు ఆర్సిఎస్ అంటే రిఫర్డ్ ఛార్జ్ షీట్ కాపీలు నాకు కావాలి అని చెప్పేసి నేను గౌరవ న్యాయస్థానానికి వెళ్ళినప్పుడు, హైకోర్టుకు వెళ్ళినప్పుడు కేసు వేస్తే ఆ కేసు బెంచ్ మీదకి రాబోయే లోపలే పోలీసులు మొత్తం వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే భయపడిపోయి, ఎందుకంటే గౌరవ న్యాయస్థానం చట్టపరంగా నాకు ఇవ్వమని ఉంది చట్టంలో, సో ఇచ్చేసింది. వీళ్ళు ఇచ్చేశారు. ఆ ఇచ్చిన డాక్యుమెంట్లు కాపీలండి సుమారు 15,000 కాపీలు ఉన్నాయండి. 15,000 కాపీలు సాక్ష్యాధారాలతోటి వేసినటువంటి కేసు ఇది. ఇప్పుడు మీరు ఇందాకేమన్నారంటే 22-24 మధ్య అప్పుడున్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఈ అధికారుల మీద ఒత్తిడి తీసుకొని వచ్చి చేపించుండొచ్చు కదా ఈ కేసు అని అంటున్నారు. దానికి నా ఆన్సర్ ఒకటేనండి. ఈ కేసులో సాక్ష్యాలు సేకరించుకున్నప్పుడు 2 రకాల సాక్ష్యాలు ఉన్నాయండి. ఒకటి 161 స్టేట్మెంట్, అంటే అది పోలీసుల ముందు ఇచ్చేటటువంటి వాంగ్మూలం, సిఆర్పిసి 161 స్టేట్మెంట్. రెండవది 164 స్టేట్మెంట్, అది గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చేటటువంటి స్టేట్మెంట్. ఈ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఎవరెవరైతే ఉన్నారంటే ఈ కేసుకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతులు కానివ్వండి, ప్రభుత్వ అధికారులు కానివ్వండి, వీళ్ళందరూ కూడా 161 ఇచ్చారు. అయితే చట్టంలో ఒక వెసులుబాటు ఉంది. పోలీసులు ఏమైనా ఒత్తిడి తీసుకొచ్చి స్టేట్మెంట్లు ఇప్పించారేమో అనే దాన్ని పరిగణలోకి తీసుకున్నటువంటి న్యాయస్థానాలు సాధారణంగా 161ని పరిగణలోకి తీసుకోరు. కానీ 164 గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తారో అది మాత్రం పరిగణలోకి తీసుకోవాల్సిందే అనేది చట్టం చెప్తా ఉంది. ఇది అందరికీ తెలిసిందే. 164 ఎవరెవరు ఇచ్చారు అనే దాన్ని ఒక్కసారి గమనించాలి మనం. ఏమంటే అప్పుడు సిఆర్డే కమిషనర్గా ఉన్నటువంటి నాగులపల్లి శ్రీకాంత్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు, అదేవిధంగా చెరుకూరి శ్రీధర్ గారు ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన కూడా సిఆర్డే కమిషనర్ చేశారు. అదేవిధంగా రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసినటువంటి ఐఏఎస్ అజయ్ జైన్ గారు, ఏమండి అదేవిధంగా సిఆర్డిఏలో ఉన్నటువంటి గ్రూప్ 1 ఆఫీసర్లు ఎంతోమంది, అదేవిధంగా ఐఆర్ఎస్ ఆఫీసర్ ఒక ఆయన, అదేవిధంగా ఎస్టీయూపీ ఇందా కన్సల్టెంట్స్ అన్నాను చూసారా వాళ్ళు కొంతమంది, వీళ్ళందరూ 161లతో పాటు 164 స్టేట్మెంట్లు కూడా గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చారు. ఎస్. మరి ఒకవేళ వైసీపీ గవర్నమెంట్ ఆ రోజున వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా గౌరవ మ్యాజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్లు ఇస్తారండి? వాళ్ళు అప్పుడు చెప్పొచ్చు కదా, ఏమండి కదా. అంటే వాళ్ళు ఆ రోజున గవర్నమెంట్ ఒత్తిడి చేయలేదు అని అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి? ఒకవేళ ఇంకో పాయింట్ కూడా వస్తాను నేను, ఒకవేళ వాళ్ళ మీద ఒత్తిళ్లు చెప్పించైనా సరే అధికారంలో ఉన్నాం కదా, ఇవాళ మీరు వాటిని ఇప్పించుంటారు స్టేట్మెంట్లో అప్పుడు అని అనవచ్చు మీరు. కానీ ఇవాళ వాళ్ళకు ఒక వెసులుబాటు ఉంది కదా, అదే మళ్ళా పోయి మ్యాజిస్ట్రేట్ గారి ముందు సరే ఆ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టారండి అని చెప్పడానికి అవకాశం లేకపోయినా హైకోర్టులైనా రిట్లు వేయొచ్చండి వాళ్ళు. ఏమండి మేము ఆ రోజున భయపడిపోయి చేసామండి అంటే వాళ్ళతో ఇవాళ వీళ్ళు కూడా చెప్పించలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు జరిగిన వాస్తవాన్ని, ఆ వాస్తవం కూడా రికార్డు ఎవిడెన్సెస్ ఉన్నాయండి, ఆన్ పేపర్ ఉన్నాయి సార్. సో వాటిని ఎవరు కాదంటానికి వీల్లేదు. ఇంత పకడ్బందీగా ఉన్నటువంటి కేసుని ఇవాళ ఒక మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ అనే ఒక 3 సెంటెన్సులు ఉన్నటువంటి ఒక 3 వర్డ్స్ ఉన్నటువంటి ఒక సెంటెన్స్ తోటి కుట్టేపించటం అని అంటే, చంద్రబాబు నాయుడు గారు అసలు రేపు రాబోయే రోజుల్లో ఎవరైనా అధికారంలో ఉన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా చట్టానికి వ్యతిరేకంగా 302లు 307లు ఇలాంటి తప్పుడు పనులు చేసి కూడా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద మేము కొట్టేపిస్తున్నాము, మేము తప్పు చేయలేదు అని ఇలాంటి జడ్జిమెంట్లు పెట్టుకొని రేపొద్దున గౌరవ న్యాయస్థానం ముందు వెళ్తే అసలు ఎలా చట్టం